పత్తా లేకుండా పోయారు. 2 ఏళ్లైనా ఒక్కసారి కూడా తమ నియోజకవర్గ జనానికి దర్శనమివ్వలేదు. అసెంబ్లీకి వెళ్లి సమస్యలు మాట్లాడాలంటూ ప్రజలు లేఖలు రాసినా పట్టించుకున్న దిక్కే లేదు. తమ గోడు వినండని ఆందోళన చేసినా ఫలితం లేకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పై సొంత నియోజకవర్గం గజ్వేల్ ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఈ స్థానం నుంచి 3వ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచి 2 ఏళ్లైనా గజ్వేల్ వాసులను పలకరించిన పాపాన పోలేదు. తమ సమస్యలను పరిష్కరిస్తారని గెలిపిస్తే గాలి కొదిలేశారన్న విమర్శలు ఉన్నాయి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కూతవేటు దూరంలోనే నియోజకవర్గం ఉన్నా ఇటువైపు తొంగి చూడని కేసీఆర్ వైఖరిని జనం తప్పు పడుతున్నారు. అటు అసెంబ్లీకి వెళ్లలేదు, ఇటు నియోజకవర్గానికి రాలేదు. దీంతో ఈ ప్రజాప్రతినిధి తమకెందుకు అనే పరిస్థితి వచ్చింది. అధికారం కోల్పోయిన తర్వాత ఆరోగ్యం అంతగా సహకరించలేదనుకున్నా ఇటీవల బాగానే ఉన్నారు కదా, గజ్వేల్ వైపు రావడానికి ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ స్థానం ఎమ్మెల్యేగా పుష్కర కాలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు కనీసం 10 సార్లైనా దర్శనం ఇవ్వలేదు. ఫామ్ హౌస్ కు వస్తున్న అందరినీ కలుస్తున్నారు, కొందరిని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు నియోజకవర్గ ప్రజలు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో పలు గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు. కొన్ని ఊర్లు ముంపునకు గురవుతున్నాయి. వేముల ఘాట్, ఏటిగడ్డ కృష్ణాపూర్, పల్లెపహాడ్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, పాతకొండపాక, ఎర్రవల్లి, సింగారం నిర్వాసితులు తమ సమస్యల అసెంబ్లీలో మాట్లాడండి బాబోయ్ అని మూకుమ్మడిగా కేసీఆర్ కు దఫదఫాలుగా లేఖలు రాసినా ప్రయోజనం లేదని ప్రజలు నెట్టూరుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నేతృత్వంలో ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ ను ముట్టడించారు. అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యే తమకొద్దంటూ నినాదాలు చేస్తూ గేటు ఎదుట రెడ్ కార్పెట్, పూలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. కేసీఆర్ శాసనసభకు హాజరు కావటం లేదని గజ్వేల్ ప్రజలు పాదయాత్రగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ విపక్ష నాయకులు, నియోజకవర్గ ప్రజలు పోస్టర్లు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా చలనం లేదు. కనీసం నెలకు ఒక్కసారైనా వచ్చి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవటం లేదని మండిపడుతున్నారు. గజ్వేల్ కు రాకపోవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు నియోజకవర్గంలో కనిపించక, అటు అసెంబ్లీకి వెళ్లక ఎక్కడ తప్పిపోయారోనంటూ సెటైర్లు వేస్తున్నారు. ఎంత చెప్పినా కేసీఆర్ వైఖరి మారటం లేదని గజ్వేల్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉలుకు పలుకు లేని నేత తమకొద్దన్న వాదాన్ని వినిపిస్తున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ బాస్ వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.